అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆదర్శప్రాయమైన జీవితం ఏ విధంగా చేశారో, మానవుడు ఎలా జీవించాలో తన జీవితం ద్వారా ఒక నార్మల్ పర్సన్ గా, సింపుల్ సిటీగా, ఒక శాసన సభ్యుడిగా కూర్చున్నారు. ఇటు మూడు గంటల సార్ కూర్చుంటే వారికి సహకరించండి. రాజు పైకి, వేదిక పైకి రండి. రాజు రాజు ఒకసారి వేదిక పైకి వచ్చి భావిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు మన నామం కంటే వాళ్ళ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఉండద్దని పదే పదే విన్నవిస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు. పేరు పేరున ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మన బెల్లంపల్లి సోదరులు, మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన కార్యక్రమ సోదరులు, హిందూ ఉత్సవ సమితి ఆర్గనైజర్ మిస్టర్ నాగేష్ అండ్ మిస్టర్ సంతోష్, ఆయనతో పాటు ఉన్న బృందము. I understand how difficult it is to organize this size of a function. మీరు కష్టపడ్డది నాకు అర్థమైంది. ఇంతమందితో ప్రోగ్రామ్ పెట్టాలంటే నెగోషియేటింగ్ స్కిల్స్ కావాలి, బ్యాలెన్సింగ్ కావాలి, జనాలలో ఒక ఓర్పు కావాలి, ఒక తీర్పు కావాలి, ఒక ఆలోచన కావాలి, ఒక ఆశ కావాలి, ఒక ఇంట్రెస్ట్ కావాలి. ఇటువంటి కార్యక్రమాన్ని చేసిన ఈ సమితికి, వేదికపై ఉన్న మా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అని కాదు, మన బెల్లంపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ఉన్న మా లీడర్లు, ముంగటున్న మన ప్రజలు, నాకు మీరు ఇచ్చిన ఆశీర్వాదము పోయిన ఏడాది అంటే దగ్గర 2 ఏళ్ళు అవుతుంది, 1,73,000 మంది మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. దాని తగ్గట్టు నాకు పనిచేసే అవకాశం మీరు ఇప్పించినందుకు ఇప్పుడు దగ్గర డిసెంబర్ 9, 2025 అంటే 2 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా మన బెల్లంపల్లి సోదరులకే కాదు, యావత్ బెల్లంపల్లిలో 24 నెలలలో నేను చేసిన పనుల గురించి ఒక వినతి పత్రం తీసి ప్రజలందరికీ ఇప్పించే కార్యక్రమాన్ని, ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి మీ అందరికీ సింప్లిసిటీగా, ఎమ్మెల్యే అంటే మీరు ఎలక్ట్ చేసిన దానికి మీరు ఇచ్చిన ఆ ఛాలెంజ్ని వేస్ట్ కాకుండా ఏ మండలాలలో ఏమేమి పనులు చేసినా మన బెల్లంపల్లిలో కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా, ఆ సంగతి పోయిన సంగతి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడున్న సంగతి దగ్గర ఎట్లా ఫోకస్ చేసి పిల్లలకు ఎట్లా ముంగలు తీసుకుపోతే బాగుంటుందా అనే ఒక కార్యక్రమం ప్రకారంగా ప్లాన్ చేసిన, ప్రజలకు నేను ఉట్టి మాటలు ఇచ్చి ఓట్లు తీసుకొని నేను పోనని ఆ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని ప్రత్యేకంగా ఈరోజు హిందూస్ చేసిన ఈ సమితి శ్రీరామ్ గురించి మాట్లాడిన సమస్యల గురించి కూడా చాలా ఉన్నాయి. చాలా మందికి చాలా కొన్ని ఇష్యూస్ తెలియవు. రామాయణంలో వాస్తవంలో చూస్తే ఏ రోజు రావణుని విమర్శకుడు చెప్పిన తర్వాత ఆయన కడుపు మీద కొడితే ఈ బాణం ఆయనకు దహన అవుతుందంటే, రాముని తమ్ముడు లక్ష్మణుడు పోయి రాముని అడిగిడు, నేను ఎవరిని పోయి కలవాలి, ఇది ఎందుకైంది ఈ వార్ అయిన తర్వాత ఎందుకు ఇంతమంది చచ్చిపోయారు, ఏం చేయాలంటే రాముడు శ్రీరామచంద్రుడు ఏమన్నాడంటే, నన్ను కాదు పోయి రావణాసురుడు, ఆయన చాలా గొప్ప మనిషి, అంత పెద్ద మనిషిని పోయి నువ్వు అడిగితే నీకు తెలుస్తుంది అసలు వార్ అంటే ఏంటి. ఆయన చేసిన త్యాగాలను ఆలోచించండి, ఆయన చేసిన శివభక్తుల గురించి ఆలోచించండి, ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలియాలంటే అది ఉండే మీకు కష్టాలు అయినాయి. రావణాసుడు పోయి సీతలను తీసుకుపోయాడు, దాని గురించి వచ్చిన విధి ఇష్యూల గురించి, వాల్మీకి రామాయణంలో ఉన్న సమస్యల గురించి ప్రత్యేకంగా ఒక లెసన్ అన్నమాట, ఒక అండర్స్టాండింగ్ అన్నమాట. ప్రజలకు ఏ లెవెల్లో ఏ వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా కూడా దానికి ఉన్న, ఇప్పుడు ఈ కార్యక్రమాలు అవుతున్నాయి, దహనం అవుతుంది, దాదాపు 20,000, 5,000 ఏళ్ల కింద ఉన్న ఈ సమస్య. ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది త్రూఅవుట్ ఇండియాలో మొత్తం యూనివర్స్లో. అందుకోసం దీన్ని కంటిన్యూ చేస్తూ ఈ కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసుకుంటా ఎల్లప్పుడూ నేను ప్రజలకు ఒకటే నా అపీల్,
వర్క్ ఈజ్ వర్షిప్. వర్షిప్ ద్వారా పిల్లలకు మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్, మీరు చేసిన వృత్తి, మీరు చేసిన పని, మీరు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. వీఆర్ ఆల్ వన్ సొసైటీ. సొసైటీలో ఉండేది ఏంటి? ఓన్లీ షేరింగ్ హ్యాపీనెస్. ఆ షేరింగ్ హ్యాపీనెస్ అంటే బాధలు అందరికీ ఉన్నాయి, బాధలకు ఎవరు లేరని నేను అన్నాను. ఆ సమస్యలకి బయటికి రానికి పూర్తిగా ప్రయత్నించాలి. కూల్ మైండ్ పెట్టుకోవాలి, మెడిటేషన్ పెట్టుకోవాలి. కోపాలు పాపాలు ఒక్క రూపాయి కూడా ఎవరికి పనికిరాదు. నా అప్పీల్ ఎల్లప్పుడూ ఏడైనా కానీ, ఏ ఫోరం అయినా కానీ, ఎక్కడ కూర్చొని నేను మాట్లాడినా కూడా నేను ఇది ప్రొపగేట్ చేసుకుంటూ ఐ మేక్ పీపుల్ అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. లైఫ్ గురించి మాట్లాడినప్పుడు జనాలకు అర్థం చేసుకునే బాధ్యత మనకు. అట్లనే మీ అందరితో నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సోదరులకు, నా ఎప్పుడున్న పెద్ద మనుషులందరికీ, నా కిందున్న సోదరులకు అందరికీ కూడా ట్రై టు సీ హౌ పీస్ఫుల్ వీఆర్. మనం పీస్ఫుల్ ఉంటేనే మనకు ప్రోగ్రెస్ అవుతుంది. పీస్ఫుల్, ప్రోగ్రెసివ్, ప్రాక్టికల్ అడాప్షన్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద స్టోరీ టుడే. నేను మీ అందరితో అప్పీల్ చేస్తూ దసరా శుభాకాంక్షల గురించి అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను బతుకమ్మ కోసం దగ్గర 10 బతుకమ్మ జరిగిన ప్రజలను చూసిన ఉత్సాహం చూసిన తర్వాత వాళ్ళు నగిన వాళ్ళ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఐ ఫెల్ట్ ఇంటర్నల్లీ వెరీ హ్యాపీ. నేను నా భార్య తీసుకోరాకపోయినా కొన్ని యోగాలలో నేను దీపావళికి వచ్చిన తర్వాత నా భార్యను, నా బిడ్డను తీసుకొచ్చి మీ అందరితో కల్పించే కార్యక్రమాన్ని కూడా నేను ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాను. దయచేసి మీరు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారని పూర్తి ఒక ఆశతో మీరు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని, ఈ హిందూ సమితి వాళ్ళు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ పిల్లలు చిన్నారు ఎంత బాగా చేసేవాడు. ఆ మేడం ఇద్దరు ఎవరు పేరు? కంగ్రాచులేషన్స్ అర్చన మేడం అండ్ టీమ్. చాలా అంటే చాలా బాగా చేసిన పిల్లలు. అండ్ వన్స్ అగైన్ ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా మన పిల్లల కావాలి. నేనున్నంత కాలం ఇటువంటి కార్యక్రమాలకు ఏం సపోర్ట్ కావాలన్నా ఐ విల్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ అని మీ అందరికీ మాటిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.